అది ఓ రాత్రిపూట ఓ గ్రామపు సత్రం అరుగు మీద ఓ వ్యక్తి ఏదో చెబుతున్నాడు. చాలా మంది చుట్టూతా కూర్చొని వింటున్నారు. ఆయన మానవ జీవితానికి సంబంధించిన యథార్థమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. చాలా మంది అది సమయ యాపన కోసం వింటున్నారు. అందులో ఓ వ్యక్తి మాత్రం చాలా శ్రద్ధగా ఆ వినే ప్రతి విషయం తన జీవితానికి ఎట్లా అన్వయిస్తుందో, ఎట్లా వర్తిస్తుందో అది ఆలోచిస్తూ వింటున్నాడు. చెప్పే వ్యక్తి చెప్పాడు, వర్షార్ధమష్టౌ ప్రైతేతమాసాన్ నిశార్ధమర్ధం దివసం యతేత వార్ధక్య హేతోర్వయస నవేన పరత్ర హేతోరిహ జన్మనాచ అని చెప్పాడు. ఒక అందమైన శ్లోకాన్ని, మానవ జీవితానికి అవసరమైనటువంటి శ్లోకాన్ని. ఏమిటి దాని అర్థం అంటే, మనిషికి ముందు చూపు చాలా బాగా ఉంటుంది. ఈ ముందు చూపుతో మనిషి ఎన్నో పనులు చేస్తాడు. ఏమేం చేస్తాడు? వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్, వర్షాకాలం రాబోతుందని ముందే ఆ వర్షాకాలం వచ్చినప్పుడు కావలసిన వంట చెరుకు లాంటివి, ఆ వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి వెళ్లి కొన్ని పనులు చేయలేరు కనుక దానికి కావలసినటువంటి వస్తువులని, అట్లాంటి ఏర్పాట్లని ముందే చేసి పెట్టుకుంటాడు. మనిషి ముందు చూపు బాగా పనిచేస్తోంది. ఏదో రాత్రి రాబోతోందని పగలంతా కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కావలసిన సంబారాలన్నింటినీ సమకూర్చుకుంటాడు. నిశార్ధమర్ధం దివసం యతేత వార్ధక్య హేతోర్ వయసా, ఇంకొంచెం ఎప్పుడో ముసలితనం రాబోతుందని ముందే గ్రహించి బలముండగా వయస్సుండగా ముసలితనం కోసం కూడా కష్టపడి అప్పటికి దాచిపెట్టుకోవాల్సినటువంటి ధనాన్ని, ముసలి వయసులో పని చేయలేడు కనుక తనకి రక్షణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ముందే చేసుకుంటాడు. మనిషి యొక్క ముందు చూపు వర్షాకాలం దాకా ఆలోచిస్తోంది, రాత్రి దాకా ఆలోచిస్తోంది, ముసలి వయస్సు దాకా ఆలోచిస్తోంది. ఎందుకో అక్కడే ఆగిపోయింది. వార్ధక్య హేతోర్ వయస నవేన పరత్ర హేతోరిహ జన్మనాచ అన్నాడు. అంటే ఇక్కడ దాకా ఆగిపోయింది మనిషి యొక్క ముందు చూపు. మరి తరువాతి జన్మ రాకుండా ఉండాలని ఈ జన్మలోనే కదా సాధన చెయ్యాలి. అక్కడ దాకా ఎందుకు వెళ్ళటం లేదు మనిషి ముందు చూపు అంటూ చెప్పి ముగించాడు ఆ వీధి సత్రపు మీద మాట్లాడుతున్నటువంటి ఆ లోక సంచారి అయినటువంటి ప్రాజ్ఞుడు. విన్నవాళ్ళంతా కొంతమంది బాగుంది లాజిక్ అనుకున్నారు, కొంతమందికి అసలు అర్థం కాలేదు. ఒక్కడికి అది అర్థమైంది, తననే ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. అతడు ఎవరో కాదు, ఆ దేశాన్ని పాలించే రాజు. అది పాండ్య దేశం. పాండ్య దేశాన్ని పరిపాలించే ఆ రాజు ప్రతిరోజు అతడికి ఒక మంచి అలవాటు ఉంది. తన మంత్రితో కలిసి మారువేషంలో తన నగరంలో, తన దేశంలో సంచరిస్తూ తన తరపు నుంచి ప్రజలని పాలిస్తూ తనకి ప్రజలకి మధ్యవర్తులుగా ఉండేటువంటి తన ప్రభుత్వ అధికారులు సక్రమంగా ప్రజలతో పరిపాలనా వ్యవహారాలను సాగిస్తున్నారో లేదో, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో లేదో, మానసికమైన ప్రజల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, శారీరకమైనటువంటి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి సాంఘికమైన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి గమనించాలి అని ప్రతిరోజు దేశ సంచారం మారువేషంతో చేసే అలవాటున్నటువంటి పాండ్యరాజు ఈ శ్లోకం విని ఇంటికి వచ్చాక ఇక నిద్రపట్టలేదు ఆయనకి. ఎంత యథార్థమైన సత్యమైన మాట చెప్పాడు ఆ వివేకి. నిజమే కదా, మనం ముందు చూపుతో ఎన్ని పనులు చేస్తున్నాం. మరి తరువాతి జన్మే రాకుండా ఉండాలి అంటే ఈ జన్మలోనే కదా దానికి కావలసిన సాధన చేసి సమకూర్చుకొని పెట్టాలి. ఇప్పటిదాకా ఇది ఆలోచించనే లేదే అన్నాడు. వెంటనే మంత్రిని పిలిచాడు. తన సామ్రాజ్యంలో, తన ఆస్థానంలో, తన సభలో ఉండేటువంటి పండిత ప్రకాండులందరినీ ఒక సభ ఏర్పాటు చేయమన్నాడు. వాళ్ళందరితో ఈ విషయాన్ని చర్చించాడు. మరుసటి జన్మే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనుషుడి జన్మే రాకుండా ఉండాలి అంటే దానికి పేరు మోక్షమని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతదాకా చాలా మందికి తెలుసు. పునరావృత్తి రహితమైన స్థానమేదో దాన్ని మోక్షం అంటారు. అంటే ఎక్కడికి వెళితే మళ్ళా ఈ పుణ్య పాప కర్మ రూపమైనటువంటి లోకాల్లోకి జీవి తిరిగి రాడు, అట్లాంటి పునరావృత్తి రహితమైన స్థానానికి చేరాలి అని కదా శాస్త్రం చెబుతుంది. మరి అట్లా పునరావృత్తి రహితమైన మోక్ష పదాన్ని పొందాలి అంటే దానికి మనం అనుసరించాల్సిన పదం ఏంటి, మార్గం ఏంటి అని ప్రశ్నించాడు. పండితులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. ఎవరిలోనూ ఐకమత్యం లేదు, ఎవరిలోనూ ఏకాభిప్రాయం అసలే లేదు. క్లారిటీ కూడా వాళ్ళకి, ఎంత స్పష్టత కూడా వాళ్ళకి అంత బాగా ఉన్నట్టు ఈ పాండ్యరాజుకు తోచలేదు.
దాంతో విచారగ్రస్తుడయ్యాడు. తన రాజ్యంలో ఉండేటువంటి విద్వాంసులందరినీ పిలవమని, విద్వాంసులందరికీ కబురు పెట్టమని, దండోరాలు చాటింపులు వేయించమని మంత్రికి పురమాయించాడు. మంత్రి అట్లా రాజ్యమంతా దండోరాలు వేయించాడు. ఇంకా అక్కడి నుంచి రోజుకి కొంతమంది పండితులు రావటం, రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పగలిగితే మనకు కూడా మంచి సంభావన లేక ధన ప్రాప్తి కలుగుతుందనే ఉద్దేశంతో, లేక తమకుండే విద్యని నలుగురు ముందు చూపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎందరో పండితులు వచ్చారు. కొన్ని రోజుల పాటు ఈ శాస్త్ర చర్చ సాగింది. పునరావృత్తి రహితమైన, తిరిగి మరలా జన్మ రాకుండా ఉండాలి అంటే ఈ జన్మలో ఏ రకమైన సాధన చెయ్యాలి, దానికి మార్గం ఏంటనే దాని మీద నిత్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏ పండితులలో ఒక స్పష్టమైన అభిప్రాయము రావటం లేదు, ఒకరన్నదాన్ని మరొకరు అంగీకరించడం లేదు. రాజు బాగా తీవ్రమైన వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. భగవంతుడా, ఈ ప్రశ్న నా దాకా వచ్చేట్టు చేసి, నన్ను ఆలోచింపచేసేట్టుగా చేసి, నాకు నిద్రే లేకుండా చేసావు కదా, దీనికి మార్గం కూడా నువ్వే చూపించు, ఈ సందేహానికి నివృత్తి నీవే కలిగించమని భగవంతుని రాజు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దీంతో ఆ దేశంలో ఉండే ఓ మహనీయుడికి స్వప్నంలో కనపడ్డాడు భగవంతుడు. రాత్రివేళ నిద్రిస్తున్నాడు ఆ మహనీయుడు. స్వప్నంలో కనబడి, పాండ్య దేశపు అంటే ఈ దేశం యొక్క రాజుగారి కొలువులో శాస్త్ర చర్చ జరుగుతోంది. మోక్షాన్ని ఒక జీవుడు పొందాలి, మరలా తిరిగి జన్మ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్న అంశం మీద శాస్త్ర చర్చ జరుగుతోంది. అక్కడ పాల్గొన్న పండితులు ఎవరూ దాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారు. కనుక నీవు నా తరపున ఆ పాండ్య రాజు సభకు వెళ్లి శాస్త్రార్థం ఇది అని, అతడికి జ్ఞానాన్ని తత్వాన్ని ఉపదేశించాలి అని భగవంతుడా భక్తుడితో చెప్పాడు. ఈయన మహనీయుడు, మంచి భక్తుడు, చాలా గొప్పవాడు, యోగ్యుడు. కానీ అక్షరం చదవలేదు, ఒక్క శాస్త్రము చదవలేదు, కనీస ప్రాథమిక సంస్కృత శబ్దాలు కూడా నేర్చుకోలేదు. ఇక శాస్త్రాల సంగతి తరువాత ఆయన అన్నాడు, నాకు రోజు ఒక పని బాగా అలవాటు స్వామి. నేను మంచిగా గుణపం తీసుకొని భూమిని త్రవ్వి పాదులు చేసి మంచిగా దాంట్లో తులసిని పెంచుతాను. ఆ తర్వాత తులసి దళాలను త్రుంపి రకరకాల పద్ధతుల్లో మాలికలు కడతాను. ఇలాంటి పోటీ ఎవరైనా ఈ దేశంలో పెడితే చెప్పండి, అక్కడికి వెళ్ళి ఆ పోటీలో గెలుస్తాను తప్ప. ఒకసారి నా చేతులు చూడండి, గుణపాన్ని పట్టి పట్టి చేతులు కాయలు కాశాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యదులో ఎంతో అందంగా చెబుతాడు, స్వామి నన్ను ఇతః పురా పఠిత శాస్త్ర గ్రంథజాత్యంధు ఆరామక్ష్మాఖనన క్రియాఖరఖనిత్ర గ్రాహితోద్యత్కిణ స్థోమా స్నిగ్ధకరున్ భవద్భవనదాసున్ వాదిగా పంపుచో భూమి భృత్సభ ఓటమైన అయశంబుల్ మీకు రాకుండునే అంటూ ప్రశ్నిస్తాడు. స్వామి నన్ను చూడవయ్యా, ఇతః పురా పఠిత శాస్త్ర గ్రంథజాత్యంధు, పుట్టి గుడ్డివాడు ప్రపంచంలో ఏ వస్తువుని ఎట్లా చూడలేడో, ఇతః పురా అపఠిత, ఇంతకు ముందు పెన్నాడు శాస్త్రాలను అసలు చదవనేటువంటి విషయంలో గుడ్డివాడిని, పుట్టు గుడ్డివాడిని, శాస్త్ర జాత్యం అంధుణ్ణయ్యా నేను. జాత్యంధుణ్ణి అంటే పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాను, అంటే ఒక్క శాస్త్రంలో ఒక అక్షరం కూడా నాకు రాదు. అంతేకాదు నా చేతులు చూస్తే ఒక్కసారి ఆరామక్ష్మాఖనన క్రియాఖర ఖనిత్ర గ్రాహితోద్యత్కేణ స్తోమా స్నిగ్ధకరున్. ఆరామం ఒక మంచి ప్రదేశాన్ని తీసుకొని దాన్ని చక్కటి గుణపంతో పాదులు తీసి త్రవ్వుతూ ఉండటం వల్ల చేతికి కాయలు కట్టి ఉన్నటువంటి వాడిని. నాలాంటి దాసుణ్ణి గనక నువ్వు ఆ సభకి పంపిస్తే, రాజుగారి సభకి, భూమి భృత్ సభ, ఓటమి గనక ఏర్పడితే నీకే అప్రతిష్ఠ వస్తుందయా, చెడ్డ పేరు వస్తుంది. కనుక నీ కృపకి ఇంకెవరైనా మహాత్ములుంటే వారిని చూసి పంపమని ఈ భక్తుడు సవినయంగా భగవంతుడితో మాట్లాడితే, లేదయా జ్ఞానాన్ని ప్రవచించడానికి ఎక్కువ చదివి ఉండటం కాదు, చదవటం వల్ల ఏ రకమైన మానసిక పరిపక్వత నైర్మల్యము ఏర్పడాలి, అది ఏర్పడటం జ్ఞానానికి లక్ష్యం. విద్యకి లక్ష్యం ఎక్కువ డాటా తెలియటం కాదు. పుస్తకాల్లో కూడా చాలా జ్ఞానం ఉంటుంది, కానీ ఆ పుస్తకాల్లో ఉండే జ్ఞానం పుస్తకం ఎవరితోనూ పంచలేదు కదా, పుస్తకం ఎవరితోనూ మాట్లాడలేదు కదా, పుస్తకం ఆచరించనూ లేదు కదా. అట్లాగే జ్ఞానం ఎక్కువగా విషయాలు తెలియటం వల్ల వచ్చేదాన్ని జ్ఞానం మనం. తెలిసిన విషయాన్ని, దాని సారాన్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించి తన దైనందిన జీవితంలో దాన్ని అనుష్ఠించగలిగితే దాన్ని నిజమైన చదువు అంటాం. నీకది ఉంది. గురు ముఖమనధీత్య ప్రాహ వేదాన శేషాన్. అన్ని వేదములను గురువు దగ్గర ఏమాత్రం చదువుకోకుండానే అన్ని వేదముల సారమును నువ్వు గ్రహించావు.
ఆ సారం నీ మనసులో స్థిరంగా ఉంది. ప్రాహ వేదానశేషాన్ ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి. ఎవరా మహానుభావుడు? భగవంతుడే సాక్షాత్తుగా రాజుగారి సభకు వెళ్ళి వైదిక సకల వేద సారాన్ని ఉపదేశించమని ప్రబోధించే అంతటి భక్తుడు ఎవరయ్యా అంటే ఆయనకు ఒక పేరుంది. ఆయన హృదయంలో తల్లిదండ్రులు పెట్టిన పేరేదో ఉంది, కానీ ఆ పేరు ప్రపంచానికి పెద్దగా తెలియలేదు. కానీ ఆయన ప్రవృత్తి వల్ల వచ్చినటువంటి పేరు ఒకటి ఉంది. హృదయమంతా ఆయన భగవంతుడితో నిండిపోయి ఉంటాడు. విష్ణువు ఎప్పుడూ చిత్తంలో ఉంటాడు కనుక ఆ మహానుభావుడికి విష్ణు చిత్త అని పేరు వచ్చింది. ఎంతో గొప్పవాడు ఆయన. తులసి మాలికల్ని చక్కటిగా తులసిని పెంచి పాదులు తీసి నీరు పోసి మాలికలను కట్టి వారి ఊరిలో ఉండేటువంటి శ్రీవిల్లిపుత్తూర్ అని తమిళనాడులో ఉండేటువంటి గ్రామం, అక్కడ ఉండేటువంటి వటపత్రశాయి సన్నిధిలో ఆ మాలికల్ని సమర్పిస్తూ ఉండేవాడు ఆ మహానుభావుడు. విష్ణు చిత్తుల అంతటి మహనీయులు కనుకనే ఆయన గృహానికి అర్ధరాత్రి వెళ్ళినా కానీ ఆ గృహంలో ఎట్లాంటి వాతావరణం ఉంటుందో ఆముక్త మాల్యదలు కృష్ణదేవరాయలు వారు అత్యద్భుతంగా వివరిస్తారు. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించినన్ మ్రోయునెంతే నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచం కృపయా భోక్తవ్యమను మాటలున్. అర్ధరాత్రి వేళ విష్ణుచిత్తుని గృహానికి వెళ్ళినా సరే ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయి ఆలించినన్ అర్ధరాత్రి వేళ విన్నా సరే నాగేంద్ర శయాను పుణ్య కథలు వినిపిస్తాయి. భగవంతుడి యొక్క దివ్యమైన సంకీర్తన, ఆయన కథా సుధా స్రవంతి అక్కడ పారుతూ ఉంటుంది రాత్రి వేళ, నడురేయి వేళ కూడా. దివ్య ప్రబంధ అనుసంధాన ధ్వానము, అక్కడ దివ్య ప్రబంధాలు భగవంతుణ్ణి సంకీర్తన చేసే అప్రయత్నంగా భగవద్ అనుగ్రహం చేతనే వేదసారమై జాలువారిన దివ్య ప్రబంధ ధ్వానం వినబడుతుంది. అప్పుడు కూడా అతిథులు ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళని సాదరంగా లోపలికి తీసుకుని వచ్చి భోజనం పెట్టే సంస్కృతి తదీయ ఆరాధన అంటారు దీన్ని. మనం సహజంగా తెలుగులో చాలా చోట్ల అన్నదాన సంతర్పణ లేదా అన్నదాన సమర్పణ, అన్నదాన ఉచిత అన్నదానం ఇట్లాంటి మాటలు రాస్తారు. కానీ పెద్దవాళ్ళు ఎవరు ఆ మాట వాడొద్దంటారు. దానం చేయడానికి మనం ఎవ్వరం. ఈ సకల సృష్టి భగవంతుడు అయినప్పుడు మనం అన్నాన్ని ఒకటికి దానం చేసేది ఏంటి? కనుక దానం అనే పదం మనిషి ఎవరు అన్న తగరు. మనిషే ఇంకొకరి దగ్గర నుంచి అరువుగా తీసుకుంటూ ఇంకొకటికి ఇచ్చేది ఏంటి? కనుక ఏమనొచ్చు? తదీయ ఆరాధన. భోజనం ఎవరికైనా సమర్పిస్తే దానికి పెట్టాల్సిన పేరు అన్నదానమో అన్న సంతర్పణమో కాదు. భగవంతుడికి చెందిన వాళ్ళు కదా భక్తులంటే. అతిథులంటే సాక్షాత్ విష్ణు స్వరూపులని కదా చెబుతారు. భగవంతుడు వాళ్ళలో ఉంటాడు కనుక భగవంతుడికి చెందిన వాళ్ళకి చేసే ఆరాధన దానికి తదీయ ఆరాధన, తదీయారాధన అని పిలవాలన్నమాట. ఈ మహనీయుడికి అర్ధరాత్రి పూట కూడా ఎవరైనా అతిథులు వస్తే లోపలికి సాధారణంగా పిలిచాయినా నాస్తి శాఖ బహుత, కూరలు ఎక్కువ లేవండి, ముందుగా ప్రిపేర్గా లేం కదా, ముందుగా మేము ఒక ప్రణాళికతో లేం కాబట్టి కూరలు ఎక్కువ లేవు. నాస్తి శాఖ బహుత నాస్త్యపూపో, ఏదో ఇందులోకి రకరకాల పిండి వంటలు గారెలు బూరెలు లాంటి అపూపములు లేవు. నాస్త్యోదన సౌష్ఠవంచ, ఏదో ఇందులో వేడి కూడా లేదు. అన్నం బాగా దృఢంగా లేదు, అంటే బాగా వండి తాజాగా లేదు. కృపయా భోక్తవ్యమును మాటలను, ప్రేమతో దయతో ఈ మాత్రం ప్రసాదాన్ని స్వీకరించండి అనే వినయంతో కూడినటువంటి అతిథి సంసేవన తత్పరత, భగవత్ కథా సుధా తత్పరత, ఇట్లాంటి మహనీయులకే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఇది విష్ణుచిత్తుని దైనందిన జీవితం అంటూ రాయలవారు చాలా అద్భుతంగా వర్ణిస్తారు. అయితే అట్లా మాలికలను సమర్పిస్తూ ఉండే ఆ మహనీయుడు భగవంతుడి యందు అపారమైన ప్రేమ భక్తి కలిగి భగవద్గుణాలను గానం చేసుకుంటూ తనకి చేతనైన భాషలో పాడుకుంటూ ఉండేవాడు. పెద్దగా వేదాలని, శాస్త్రాలని, వ్యాకరణాలని, సాంస్కృతికమైనటువంటి సూత్రాలని, సంస్కృత సూత్రాలని వల్లెవేయలేదు. కానీ భగవంతుడు నా తరపున నీవే వేళ్ళు, నీ నాల్క మీద నుంచి నేనే నర్తిస్తాను, వైదిక సారాన్ని నిర్ధారణ చేసేలా అక్కడ నేను ప్రవచిస్తానని భగవంతుడు చెబితే భగవద్ ఆజ్ఞను, ఆ స్వప్నంలో భగవంతుడిచ్చిన ఆజ్ఞనే విశ్వసించి ఆ మహనీయుడు బయలుదేరాడు. ఇది అతడికి ఉండే విశ్వాసం. అక్కడికి వెళితే ధనం వస్తుందనేటువంటి స్వార్థ చింతన లేదు. అక్కడికి వెళితే తనను అందరూ పొగుడుతారనే కీర్తికాంక్ష అంతకంటే లేదు. సాక్షాత్తు భగవంతుడే ఒక ఆజ్ఞ వేశాడు కనుక దాన్ని పట్టుకొని నమ్మి తనకేం రాదు అన్న అనుమానము లేదు. బయలుదేరి వెళ్ళాడు. పాండ్యరాజు
సభకి చేరాడు ఈ మహనీయుడు విష్ణుజిత్తుడు. చూశాడు పాండ్యరాజు ఒక్కసారి తండ్రి. చూడగానే దివ్య తేజోపుంజంతో ఉన్నాడు ఆ మహనీయుడు. బాగా పండిన మామిడి ఎట్లా మంచి రంగులీనుతుంది, మంచి పరిమళాలను వెదజల్లుతుంది. జ్ఞానము భగవద్భక్తి లోపల నిండింది. మనం ఇంట్లో ఒక చక్కటి లైట్ వేస్తే ఆ కాంతి ఎట్లా ఆ ఇంటికి ఉండేటువంటి గవాక్షల నుంచి, కిటికీల నుంచి బయటికి వ్యాపిస్తుంది కదా, ప్రసరిస్తుంది కదా. హృదయం లోపల భగవంతుడి యందు ధ్యానము, భక్తి, భగవంతుడి యందు సంలగ్న మనస్కులం గనక మనం కాగలగటం నిజమైతే ఆ భగవత్ తేజం మన మాటల నుంచి, చేష్టల నుంచి, మన దేహం అనేటువంటి ఈ కుడ్యం యొక్క అణువు నుంచి బయటికి దివ్య తేజమై వ్యాపిస్తుంది. విష్ణుచిత్తుల్లో అట్లాంటి బ్రాహ్మీభూతమైన వైష్ణవ తేజం ద్విగుణీకృతంగాను, దేదీప్యమానంగాను, దిగ్దిగంతములను కమ్మేట్టుగాను కనపడింది పాండ్యరాజుకి. సాక్షాత్తు భగవంతుడే తనకి ఈ రూపంలో వచ్చాడా అనిపించింది. దిగ్గున తన గదియ నుంచి, తన కూర్చున్న సభా భవనం నుంచి లేచి వచ్చి సాష్టాంగపడి అర్ఘ్యపాద్యాచమనాదులిచ్చి అతన్ని ఘనంగా స్వాగతించాడు. అతనికి ఉచితాసనాన్ని అలంకరింపజేశాడు. ఇక విష్ణుజిత్తుడు భగవంతుడిని ప్రార్థన చేశాడు. 5 ఏళ్ల పసిబాలుడు ధ్రువుడు భగవంతుడిని పాడాలి, పొగడాలనిపించింది. 5 ఏళ్ల వాడు ఏం చదివి ఉంటాడు? ఇంకా విద్యాభ్యాసానికి శ్రీకారము ప్రారంభం కూడా చుట్టి ఉండరు. అట్లాంటి వాడికి భగవంతుడిని పాడాలనిపిస్తే అతడి మానసికమైన కాంక్షని గుర్తించిన భగవానుడు తన పాంచజన్య శంఖంతో ధ్రువుడి మస్తకాన్ని ఒకసారి స్పృశించాడట. అఖిల వేద సారమంతా ధ్రువుడి వాగ్మయమై ధ్రువుడి వాగ్రూపం నుంచి వెలువరించి భగవంతుణ్ణి స్తుతిమాలికలతో అలరించింది, అలంకరించింది. అట్లాగే ఒకసారి విష్ణుచిత్తుల వారి హృదయంలో ఉన్నాడు దేవుడు. హృదయంలో నుంచి కాసేపు నాలుక మీదకి వచ్చి కూర్చున్నాడు ఆయన, అంతే. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు ఎప్పుడు ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. భగవంతుడు ఎక్కడ తాను వేంచేసి ఉంటే వేదములన్నీ పడిగాపులు కాసి అతన్ని నిరంతరం స్తుతిస్తూ ఉంటాయి. వేద వాక్కుల చేత నిరంతరం పొగడబడేవాడు. నాల్కపైకి వచ్చి కూర్చున్నాడేమో విష్ణుచిత్తుల వారికి. అతడి నాల్క మీద నుంచి అఖిల వేదాంత సారమంతా బయటికి ప్రవర్తిల్లింది ఓ పెద్ద ప్రవాహమై. ఇన్ని రోజుల నుంచి పాండ్యరాజు యొక్క సంశయాలను ఎవరు తీర్చలేకపోయారు. చాలా స్పష్టంగా వేదసారం ఇది, మరుసటి జన్మ రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి అంటూ విష్ణుచిత్తుల వారు వేద వాంగ్మయం యొక్క సారాన్ని, విష్ణు వైభవాన్ని కీర్తించారు అక్కడ. అయితే ఆ రాజసభలో వారు ఒక నియమం పెట్టారు. కొన్ని వేల నాణేల బంగారు నగదుని ఓ మూట కట్టి దానిపైన వారికి చేతనైనటువంటి కొన్ని తాంత్రికమైన బీజాక్షరములతో కొన్ని అధిష్టాన దేవతలను కూడా ఆవాహింపు చేసి ఆ సభా మండప స్తంభం యొక్క మధ్యను దాన్ని వ్రేలాడదీసి ఏ తత్వజ్ఞుడు, ఏ పండితుడు మాట్లాడిన తత్వము సరి అయినది, నిర్దోషము, నిర్దిష్టము అయినటువంటిది నిరూపించబడితే ఆ మహనీయుడు మాట్లాడుతుండగానే ఆ ధనరాశి కట్టినటువంటి మూట దానికై అది ఊడి కింద పడాలి. అది నియమం అంటూ వారు ఒక తాంత్రిక ప్రక్రియలో దాని మీకు శక్తిని కూడా ఆవాహింపజేశారు. ఎప్పుడైతే విష్ణుచిత్తుల వారు వేద వాంగ్మయం ఇది చెబుతోంది, వేద సారం ఇది అంటూ ఆయన నిర్ధారింపు చేశారో వెంటనే ఆ మూట దానికై అది స్వచ్ఛందంగా కిందకు ఊడిపడింది. దాంతో మిగతా పండితులంతా హర్షాతిరేకాలను వ్యక్తం చేసి ఈ మహనీయుణ్ణి భుజాలపైకి ఎత్తుకొని ఆయన వైభవాన్ని ఆకాశానికి ఒక్కసారిగా అంటేలా ఘనమైనటువంటి స్వాగతాన్ని అందించారు. పండితులందరూ అతడిని కీర్తించి నీ వల్ల మాకు కూడా తత్వం ఇదని నిర్దిష్టత ఏర్పడిందని కీర్తించారు. కనుక ఆ మహనీయుడికి ఆనాటి నుంచి భట్టనాథ, పండితులకే నాథుడు అని మరొక పేరు వచ్చిందనమాట. హృదయంలో విష్ణువు ఉన్నాడు కనుక విష్ణుచిత్త అని, పండితులందరి చేత కీర్తించబడ్డారు, వారికి కూడా తాను ఒక సత్పథాన్ని చూపించాడు కనుక భట్టనాథుడని అతడికి కీర్తి వచ్చింది. అయితే ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర మంత్రాన్ని స్వీకరించిన ఈ పాండ్య దేశపు రాజు తన గురువు యొక్క వైభవాన్ని లోకంలో ఒకసారి చాటాలని ఓ పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేశాడు. విష్ణుచిత్తుల వారికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ విష్ణుచిత్తుల వారు అక్కడ వచ్చిన ధనాన్ని కూడా ఇన్ని రోజుల నుంచి అక్కడ ఎవరైతే వచ్చి తత్వ చర్చలో పాల్గొన్నారో వారందరికీ పంచి ఇచ్చారు. ఆయనే మన ధనాన్ని కూడా ఆశించలేదు, ధనమంతా వారికి అందించాడు. అట్లాంటి మహనీయుని తాను సత్కరించాలి అంటూ పాండ్యరాజు ఒక ఏనుగు అంబారి తెచ్చి మేళ తాళాలతో, చక్కటి ధ్వజ ఛత్ర చామరాలతో, వీచికలతో ఆ పురమంతా చూసేట్టుగా ఆయన్ని ఊరేగింపు చేస్తున్నాడు. ఒకసారి పెద్దవాళ్ళు మనకి చాలా కాలం క్రిందటి నుంచి ఒక మంచి శ్లోకాన్ని, పద్యాన్ని చెబుతూ ఉంటారు. ఏ తండ్రికైనా తన కొడుకుని, తనకి కుమారుడు పుట్టినప్పుడు కాదు నిజమైన సంతోషం, అతడిని ప్రజలంతా పొగిడినప్పుడు సంతోషం అంటారే, సాక్షాత్తు భగవంతుడికి కూడా భలే ఆనందం వేసింది.
తను స్వప్నంలో ఓ మాట చెబితే అది నిజమవుతుందా నిజం కాదా అన్న అవిశ్వాసం లేకుండా, తనకేదన్నా చెడ్డ తలంపు వస్తుందేమో, తనకి అక్షరం కూడా రాదు కనుక రాజ్యసభకి వెళ్తే తనకేదన్నా అపాయం వస్తుందో అనేటువంటి భయం కూడా లేకుండా నా ఎంత విశ్వాసం ఈ మహనీయుడికి అని భగవంతుడు పొంగిపోయి, ఇట్లాంటి మహనీయుడి విజయం నా విజయం అని భావిస్తూ ఆయన గరుడ వాహనారూఢుడై అమ్మవారితో కలిసి గగనపథంలోకి వచ్చి ఆ ఊరేగింపును తిలకిస్తూ ఆయనకి దర్శనమిచ్చాడు. విష్ణుచిత్తుల వారికి భగవంతుడు గరుడ వాహనారూఢుడై లక్ష్మీ సమేతుడై కనబడ్డాడు. ఎంత మంచివాడి మహాత్ముడంటే, మహాభారతంలో సందర్భం చెబుతారు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో ఎక్కడైనా మంచివాడు ఉన్నాడా అని అడిగితే ఎక్కడా లేరు, అందరూ చెడ్డవాళ్ళే ప్రపంచంలో అని చెప్పేట. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా ప్రపంచంలో చెడ్డవాడు ఉన్నాడా అంటే ఎక్కడ చెడ్డవాడు లేరు, అందరూ మంచివాళ్లే అని చెప్పేట. అంటే వ్యక్తి యొక్క హృదయం లోపల ఎట్లాంటి భావం పరిపూర్ణంగా నిండుతుందో ప్రపంచమంతా వాడికి అట్లాగే కనబడుతుంది. అందుకే మన వాళ్ళు నువ్వు ఎప్పుడు సృష్టిని మార్చలేవు, చూచే దృష్టిని మాత్రం మార్చుకో అని చెప్తారు. యూ కాంట్ చేంజ్ ద వరల్డ్, యూ కెన్ చేంజ్ యువర్ వ్యూ అంటారు అనమాట. నీ దృక్పథాన్ని మార్పు చేయాలి. విష్ణుచిత్తుడు ఎంతటి మహనీయుడంటే, నేను పరమభాగవతోత్తముడిని అవటం వల్ల, మహానిష్ట కలిగిన వాడిని అవటం వల్ల నాకు కనబడుతున్నాడు భగవంతుడు, మిగతా వాళ్ళకి కనబడటం లేదనేటువంటి తారతమ్యం కానీ, తాను అధికుణ్ణి భక్తిలో మిగతా వాళ్ళు సామాన్యులనే భావం కానీ, అట్లాంటి వ్యత్యాసం కానీ ఆ మహాత్ముడికి లేదు. ఆయన విష్ణువుని చిత్తంలో చూడటమే కాదు, సకల జీవుల చిత్తాల్లో కూడా విష్ణువుని చూడగలుగుతున్నాడు. కాబట్టి ఆయనకి ఒకరు పెద్ద ఒకరు తక్కువ అనే భావం లేదు కదా. వెంటనే భగవంతుడితో మాట్లాడాడు, స్వామి ఏంటయ్యా ఇట్లా వచ్చేసావు ఆరు బయట, మా అందరి కళ్ళకి కనబడుతున్నావు, మా అందరి మనస్సులు అంత పెద్ద మంచివేం కావు, మా కంటి చూపు పడితే, ఏదో నరుడి కన్ను పడితే నలరాయైనా పగులుతుందంటారు, నువ్వు నీలి నీలి కాంతులినే దివ్య సుందర మంగళ విగ్రహుడివి కదా, కనబడకు మాకు, వెళ్ళిపో స్వామి అన్నట్టు. అంటే భగవంతుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడైనా పరమాత్మను చూడాలని కోటాను కోట్ల సంవత్సరాల తపస్సులు చేశారు ఎందరో ఋషులు. పురాణ వాంగ్మయాన్ని, ఐతిహాసికమైనటువంటి చరిత్రలను కనుక మనం అధ్యయనం చేస్తే ఎందరో ఋషులు దేవతలు కూడా కోటాను కోట్ల సంవత్సరాలు, లక్ష సంవత్సరాలు అఖండమైన అతి కఠోరమైన తపస్సులు చేశారు భగవత్ సాక్షాత్కారం కోసం. అంత దర్శనం దుర్లభుడు పరమాత్మ. దేవతలకే దుర్లభుడు, బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలకే దర్శన దుర్లభుడైన భగవంతుడు స్వయం ఆహూతుడై సాక్షాత్గా తానే కనబడతానని వస్తే ఈయనేంటి ఏ వరం కోరుకోవటమో, ఏ కావలసినటువంటి ఒక పెద్ద లిస్ట్ ఇవ్వటమో. తిరుమల కొండ మీదకి మనం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్తే ఏం చేస్తాం, ఓ పెద్ద చాంతాడంత కోరికల లిస్ట్ కదా ఆయన ముందు చూపెడతాం. కానీ స్వయం స్వామి వచ్చి కనబడుతూ ఉంటే ఈయన కనబడవకాయ కళ్ళకి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు కనపడద్దు అని అడిగాడు భగవంతుడు. ఏం లేదు, మా కంటి చూపు పడితే నీకు దృష్టి తగులుతుంది, దృష్టి దోషం ఏర్పడుతుంది నీకు, కనుక నువ్వు ప్రక్కకి వెళ్ళాడు. ఏం పర్వాలేదు విష్ణు చిత్తా, నా దగ్గర శంఖం ఉంది, చక్రం ఉంది, చూసావా, ఇవి శత్రు భంజన కోసం ఉన్నాయి ఈ శంఖ చక్రాలు, చూడమన్నాడు. అంటే భలేవాడివయ్యా, నువ్వు ఉట్టిగా ఉంటేనే చాలా అందగాడివి, అందులో ఆ సుదర్శన చక్రం మధ్య మధ్యలో తళుక్కుమంటూ ఓ మెరుపు లత, రాత్రి చీకటి వేళ మెరుపు మెరుస్తూ ఉంటే ఆకాశమంతా ఎట్లా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది, అట్లా అది అప్పుడప్పుడు చమక్మని మెరుస్తూ ఉంటే ఆ సుదర్శన ధాటికి నువ్వు మరింత అందంగా కనబడుతున్నావు, కనుక ఇంకా ఎక్కువ దృష్టి దోషం తగిలే ప్రమాదం ఉంది, వెళ్ళిపో అన్నాడు. ఈ శంఖం చూద్దామంటే అది చంద్రుడి కాంతిలో, ఓ కోటి చంద్రుల కాంతితో అది తళుక్కుమని తెల్లగా ధవళంగా మెరుస్తుంది, ఆ శంఖ కాంతికి నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు, వెళ్ళమన్నాడు. నా హృదయంలో చూసావయ్యా, నా ప్రక్కనే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, కాబట్టి నాకేం కాదయ్యా, నా క్షేమాన్ని ఎప్పుడూ చూసుకుంటే లక్ష్మీ స్వరూపం కూడా నాతో ఉందన్నాడు పరమాత్మ. లేదు, నువ్వు అసలే నీలి మబ్బు లాంటి వాడివి, నీలి కాంతులినే నీరు నిండిన దాహార్తి తీర్చే జ్ఞాన క్షీరము, దాహార్తి తీర్చే సుగుణ గుణక్షీరం కలిగినటువంటి వాడివి. అట్లాంటి స్వామివు నువ్వు, నీలో ఉండేటువంటి కళ్యాణ గుణాలనేటువంటి నీటితో నువ్వు చాలా కన్నుల పండుగ కనబడతావయ్యా. నీరు నిండిన మేఘం చూస్తే ఎప్పటి నుంచో వర్షం లేకుండా ఎదురు చూసేవాడికి ఎట్లా అనిపిస్తుంది, ఎంత కళ్ళు నిండుతుంది వాడికి, అట్లా ఉంటావు. నువ్వు ఉట్టిగానే అందగాడి అంటే పైగా శంఖచక్రాలు చూపించావు. ఈ మూడింటితో కలిపి ఇంకా సౌందర్యవంతుడు అంటే మీ ముగ్గురికి కూడా అందాన్నిచ్చే స్వర్ణ రేఖలాగా, శ్రీరంగ హర్మ్యతల మంగళ దీప రేఖ అంటారు లక్ష్మీదేవిని. అలాంటి ఆ అమ్మవారు నీ దగ్గర ఉన్నప్పుడు నీ సౌందర్యం ఇంకా శతగుణాధికమై కనబడుతుంది, కాబట్టి అసలొద్దు వెళ్ళిపోమన్నాడు అని ఆయన ఒక మంగళం పాడాడు భగవంతుడికి. పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తిండోల్ మణివಣ್ణ ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్పు.
అంటూ ఒక అద్భుతమైనటువంటి మంగళం పాడాడు. స్వామి నీకు పల్లాండు అంటే తమిళంలో పల్లాండు అంటే మంగళం, నీకు క్షేమం కలగాలి, మా కంటి చూపు పట్టడం వల్ల మంగళం ఏర్పడాలి. పల్లాయిరత్తాండు పల కోటి నూరాయిరం. సహజంగా ప్రేమ ఎక్కువైనప్పుడు క్రమాన్ని మర్చిపోతారు. ఆ ప్రేమ వ్యవసత్వం ముందు వెనుకలను ఆలోచించే విజ్ఞానాన్ని మర్చిపోయేట్టు చేస్తుంది. జ్ఞానానికి ప్రేమకి తేడా అది. జ్ఞానం పచ్చి కాయ లాంటిది. జ్ఞానం లాజికల్ గా మాట్లాడటానికి ట్రై చేస్తుంది. అది పండి ప్రేమ కింద మారితే ప్రేమ కేవలం లాజికల్ గాను లేదా మరొక రకమైనటువంటి మెథడ్స్ అనేది ఫాలో అవ్వదు. ప్రేమ కేవలం రక్షణని మాత్రమే చూస్తుంది. భక్తి లేక ప్రేమకు ఉండే స్వభావం రక్షణ. ఎవరిని ప్రేమిస్తావో, ఎవరి యందు భక్తి కలిగి ఉంటావో వాడు బాగుంటే చాలు అనే రక్షణని మాత్రం ఆలోచిస్తుంది తప్ప నేను రక్షించగలిగేవాడినా, వాడు రక్షణ పొందేవాడా, ఇట్లాంటి లాజిక్స్ అన్ని కూడా జ్ఞానంలో ఉంటాయి. కనుకనే భగవంతుడు ఎప్పుడు జ్ఞానానికన్నా ప్రేమకి లొంగుతాడు. ఆయన నీకెన్ని విషయాలు తెలుసు అన్న వాటికి భగవంతుడు ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడు. నీకు తెలిసిన విషయంలో ఎంత నమ్మకం ఉంది, ఎంత ప్రేమతో నువ్వు ఆ విషయాన్ని అనుభవిస్తున్నావు, అనుభూతి చెందుతున్నావు అన్నదాన్ని మాత్రమే పరమాత్మ చూస్తాడు. విష్ణుచిత్తుడికి ఉండే ఈ ప్రేమ పరాకాష్ట. ఎట్లాంటి పరాకాష్ట అంటే, స్వామి నువ్వు చల్లగా ఉండాలయ్యా, పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల కోటి నూరు ఆయిరం అన్నాడు అనమాట. నీకు 1,000,000 సంవత్సరాల మంగళమయ్యా, నీకు 1,000,000 సంవత్సరాల మంగళం కలగాలి. తర్వాత 1,100,000 100 సంవత్సరాల మంగళం కలగాలి. తర్వాత 1000 సంవత్సరాలు మంగళం కలగాలి. అంటే సహజంగా 100 ముందు ఉంటుంది, తర్వాత 1000 ఉంటుంది, తర్వాత 1,000,000 వస్తుంది. కానీ ఈయన 1,000,000 సంవత్సరాల మంగళం, 100 ఏళ్ళు మంగళం, 1000 ఏళ్ళు మంగళం, అసలు కాలమంతా మంగళం. యావదావర్తదే చక్రం యావతీచ వసుంధర తావత్వ స్వామిత్వమిహ మనువర్తయ అని చెబుతారు పెద్దలు. స్వామి ఈ అఖండమైన అనంతమైన ఈ ప్రకృతి సృష్టి క్రమమంతా ఎప్పుడు దాకుంటుందో ఈ చక్రం ఉన్నంత వరకు నాకు నీవు స్వామివై చల్లగా ఉండవయ్యా అంటూ ప్రార్థన చేస్తారు మహాత్ములు. అట్లా ఈ మహనీయుడు లెక్కల తారతమ్యాలను మర్చిపోయి స్వామిని కనపడద్దని కోరికేది కోరకుండా కనుదోయి ముందు నుండి తొలగిపొమ్మనమని మంగళం పాడాడు. కనిపించిన ఆ కాసేపు కాలానికి పొంగిపోయాడు పరమాత్మ. నేను పుట్టాక అంటే అసలు నేను కనపడాలి, నన్ను కొడుకుగా కావాలని ఓ 2 దంపతులు తపస్సులు చేశారు కృష్ణావతారంలో. నన్ను కొడుకుగా పెంచుకోవాలని మరో 2 దంపతులు తపస్సు చేశారు. అందరూ నా చేష్టలు చూసి వాళ్ళు ఆనందించాలనుకున్నారు. కానీ నువ్వు ప్రేమలో వాళ్ళని మించిపోయావయ్యా. నీకు ఆనందం పక్కన పెట్టేసి నా నుంచి కర్మనో జ్ఞానాన్నో భక్తినో ఏదో ఒకటి కోరొచ్చు కదా, కనీసం మోక్షాన్ని కూడా కోరొచ్చు, అది కూడా కోరట్లేదు. ఆళ్వార్లు అందుకు గొప్పవాళ్ళయ్యారు. అంటే వాళ్ళు జ్ఞానాన్ని భక్తిని లేదా భగవత్ సంబంధాన్ని కూడా కోరటం మానేశారండి. భగవంతుడిని చల్లగా ఉండాలని కోరారు. ఆ దశకి చేరారు వాళ్ళు. సో నువ్వు కన్నపడిన నన్నే పక్కకి వైదొలగమని నా తల్లినే మించిపోయావు. నేను అవతారాలు ధరించినప్పుడు నన్ను ప్రేమించి నా చేష్టలు చూసి అందులో మోముహ్యమానులైన నా తల్లులనే మించిపోయేంత ప్రేమ కదా. ప్రేమ కనుక ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టి దాని యొక్క టైం పీరియడ్ని కనుక కౌంట్ చేస్తే ఈ ప్రేమ జగతిలో నిన్ను మించిన వాడెవడూ లేడు. ఆ తూకంలో నీకు నువ్వే సాటి. కనుక నువ్వు చాలా పెద్ద ఆళ్వారివి. తమిళంలో పెద్ద చెప్పాలంటే పెరియా చెప్పాలి. ఆళ్వార్ ప్రేమ ప్రవాహంలో మునిగిన వాడివి కనుక నువ్వు పెరియ ఆళ్వార్ అని ఈనాటి నుంచి నీకు ప్రపంచమంతా నిన్ను కీర్తిస్తుంది విష్ణు చిత్త అంటూ భగవంతుడు ఆ విష్ణు చిత్తుని యొక్క హృదయ దిగ్ధమైనటువంటి ఆ ప్రేమ ప్రవాహానికి మోముహ్యమానుడై ఆ ఇత్తడి హృదయంలోనే స్థిర నివాసం చేసేట పరమాత్మ. కనుక విష్ణు చిత్తునికి భట్టనాథుడనే పేరుతో పాటు పెరియ ఆళ్వార్ అనే పేరు సుప్రసిద్ధమైంది. కనుకనే ఇంతటి మహనీయుడు కనుకనే సాక్షాత్ భూమాత కూడా ఇతడిని తండ్రిగా వరించి ఇతడికి సంతానమై జనక చక్రవర్తి దగ్గర సీతమ్మ ఎట్లా పెరిగిందో ఈ మహనీయుడికి కుమార్తె తాను కూడా భగవద్వైభవాన్ని లోకానికి అందించేటువంటి మహనీయమైనటువంటి మాతృమూర్తిగా ఈ లోకంలోకి వచ్చింది. విష్ణుచిత్తుని యొక్క వైభవం అట్లాంటిదనమాట. ఆ మహాత్ముడు భగవంతుని మీద ఎన్నో తమిళ భాషలో అద్భుతమైన గానములు చేశాడు. ఆయన ఎన్నో ప్రబంధములు పాడాడు. తన కుమార్తెని పెంచేప్పుడు కూడా తాను యశోదమ్మను అనుకొని తన కుమార్తె సాక్షాత్ కృష్ణుడు అనుకొని స్నానం చేయించటం, జుట్టు దురవటం, ఆయనకి బట్టలు ముడవటం, పూలు తురమటం ఇత్యాది అన్ని సేవలు కృష్ణ సంశ్లేషంతో కూడిన సేవలుగా తన కుమార్తెని పెంచాడు ఆ మహనీయుడు. అట్లాంటి మూర్తిభూత కృష్ణ భక్తి తత్పరుడు విష్ణుచిత్తుల వారు. ఆయన చూసినప్పుడల్లా మనకి జ్ఞాపకం వచ్చేది శాస్త్రాలను ఎన్ని చదివాము, మనకి ఎన్ని తెలుసు,
ఎన్ని కోట్స్ మనం చేయగలుగుతున్నాము, ఎంత రీసెర్చ్ చేశాము అన్నదానికన్నా తెలిసిన విషయం పట్ల ఎట్లాంటి విశ్వాసం ఉంది, అది మన హృదయాన్ని ఎలా కరిగించగలుగుతుందా, అది తలుచుకుంటున్నప్పుడు మన హృదయంలో ఏదైనా స్పందన వస్తుందా, విషయం చెవిదాకే వినిపిస్తోందా, లేక హృదయాన్ని తాకి మన ఆత్మను అది పునీతం చేసి పులకింప చేయగలుగుతుందా లేదా అన్న భావన ప్రకర్ష ఈ మహనీయుని తలుచుకుంటేనే కలుగుతుంది. అందుకే ఆ మహాత్ముని కీర్తిస్తూ పెద్దలు గురుముఖమనధీక్య ప్రాహ వేదాన శేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః శ్వశురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి అంటూ స్మరిస్తారనమాట. ఏ మహాత్ముడు వేదములను గురువు దగ్గర అధ్యయనం చేయకుండానే వేదసారమును గ్రహించాడు, ఏ మహనీయుడు రాజసభలో వేద విద్వత్ పరీక్షా ఫలంగా అద్భుతమైన శుల్కాన్ని పండితులకు దానం చేసి ఇటు జ్ఞానాన్ని ఆ రాజుకి దానం చేశాడు, ఏ మహనీయుడు సాక్షాత్తు రంగనాథుడి చేతనే మామా అని పిలిపించుకున్నాడో, ఏ మహనీయుడు జ్ఞానులై 2 జన్మలెత్తిన ద్విజులందరికీ కూడా తిలకప్రాయుడు, నుదుట తిలకం ధరిస్తాం కదా, ద్విజ అంటే 2 జన్మలెత్తిన వాడని అర్థం అండి. శారీరకంగా జన్మనెత్తిన వాళ్ళంతా, శారీరకంగా ఒక భౌతిక జన్మనెత్తిన వాళ్ళంతా సమమే అయినా కొందరు మాత్రమే ఈ శరీరం కంటే నేను భిన్నుడనని ఆత్మజ్ఞానంతో 2వ జన్మనెత్తుతారనమాట. అట్లాంటి ఆత్మజ్ఞాన సంపన్నుల కులమునకు లలాట ఫలకంగా ఉండేటువంటి తిలకం లాంటి మహనీయుడైన ఈ విష్ణుచిత్తునికి నమస్కరిస్తున్నాను అంటూ కీర్తిస్తారు. ఆ మహనీయుడి యొక్క స్మరణ, ఆయన ప్రేరణ మనలో కూడా జ్ఞానాన్ని ప్రేమగా మార్చి, జ్ఞానాన్ని భక్తిగా మార్చి, భగవంతుడి యందు అరమరికలు లేని, భగవంతుడి యందు కోర్కెలు వ్యామోహాలు ఇతరమైనటువంటి కాంక్షలు లేని నిర్మలమైన నిర్దిష్టమైన భక్తిని పుట్టించుగాక, పుట్టించి మనలోను పరమాత్మతో అట్లాంటి ప్రేమను అనురాగాన్ని జనింపచేయుగాక అని తలుచుకుంటూ పెరియాళ్వార్ తిరువడిగళే శరణం.